దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. అరీయేలునకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కన్న పిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేణులంత విస్తారముగా ఉండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును. హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దంతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపో ఉండున్నట్లు, తప్పిగొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లును, సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహమంతటికి సంభవించును. జనులారా, తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకునుడి. గ్రుడ్డివారగుడి, ద్రాక్షరసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వాణ్ణి అప్పగించును. అతడు, అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు, అక్షరములు నాకు తెలియవను. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఆమెన్.